హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ది గోల్డెన్ బీట్స్. ఈరోజు ఈ వీడియోలో చాలామందికి ఉపయోగపడేది అలాగే ఇష్టమైన మగ్గం వర్క్ మెటీరియల్ సంబంధించిన కొన్ని ఐటమ్స్ని నేను ఈ వీడియోలో విత్ ప్రైస్తో సహా చూపిస్తున్నానండి. ఈసారి కుందన్స్ వాటికన్నా నేను బీడ్స్ ఎక్కువ తీసుకున్నానండి. అంటే ఈ మధ్యన ఎక్కువ వర్క్స్లో నెంబర్ ఆఫ్ కలర్ బీడ్స్ అనేవి బాగా ఎక్కువ యూస్ చేస్తున్నారనే ఉద్దేశంతో తీసుకున్నాను. దట్టు కుందన్స్ లాస్ట్ టైం నేను తీసుకున్న అన్బాక్సింగ్ వీడియోలో చాలా కలర్స్, చాలా సైజెస్, చాలా షేప్స్ ఇవన్నీ నేను తీసేసుకున్నాను. సో కుందన్స్ కాదండి, ఈసారి అన్ని బీడ్స్లో రకరకాల సైజెస్ బీడ్స్ తీసుకున్నాను. అలాగే మగ్గం స్టాండ్ కూడా ఒకటి నేను తీసుకున్నానండి. అంటే ఉన్న మగ్గం స్టాండే ఒకటి నేను నా ఓన్ బ్లౌజ్కి యూస్ చేయడానికి నార్మల్గా ట్యూటోరియల్స్ కోసమని ఇంకోటి కావాలనే ఉద్దేశంతో తీసుకున్నానండి. ఇది 18 ఇంచెస్ పెద్ద ఫ్రేమ్ అండి. ఈ ఒక్క ఫ్రేమ్తో మనకి బ్లౌజ్ 2 హ్యాండ్స్ కుట్టుకోవచ్చు. అలాగే ఫ్రంట్ నెక్ ఈజీగా కుట్టుకోవచ్చు. బ్యాక్ నెక్లో నెక్ డిజైన్ వరకు చాలా బాగా కుట్టుకోవచ్చు. ఫుల్ బ్లౌజ్ కనుక కుట్టుకునేటట్టయితే నడుం దగ్గర పట్టీ దగ్గర కొంచెం మనకి ఏరియా అన్నది కవర్ అవ్వదు. ఆల్మోస్ట్ మొత్తం అంతా కవర్ అయిపోతున్నట్టే. సో పెద్ద సైజ్ తీసుకున్నానండి. దీని యొక్క కాస్ట్ అయితే నాకు 450 రూపీస్ పడింది. దీంతోపాటు నీడిల్స్ నార్మల్గా అవసరం అవుతాయని ఒక నీడిల్స్, సిజరు, కట్టరు ఇవి తీసుకున్నాను. దీంతో నంబర్ ఆఫ్ జర్దోజీ, ట్యూబ్ బీడ్స్, మైక్రో బీడ్స్, షుగర్ బీడ్స్, క్లిప్ స్టోన్స్, పర్ల్స్, కట్ బీడ్స్ ఇలా చాలా తీసుకున్నాను. వాటి యొక్క ప్రైస్ కూడా ఇస్తాను. ఎందుకంటే ఇవన్నీ ఒకేసారి రాలేదు కాబట్టి, అంటే నేను ప్యాకెట్లోంచి అన్నీ ఒకేసారి ఒకే ఐటెం తీయను, ర్యాండమ్గా వస్తుంటాయి కాబట్టి నేను మీకు ఓవరాల్గా చూపిస్తాను. నేను 5 కలర్స్ ఆఫ్ జర్దోజీ తీసుకున్నానండి. ఈ 5 కలర్స్లో ఒక్కొక్కటి 20 గ్రామ్స్ తీసుకున్నాను. మీకు ప్యాకెట్ పెద్దగా కనిపిస్తుంది, అంటే 10 గ్రామ్స్ కాదు 20 గ్రామ్స్. 20 గ్రామ్స్ తీసుకున్నాను. 5 కలర్స్ తీసుకున్నాను నేను. 180 రూపీస్ దాకా అయిందండి ఇది. అంటే మీకు కన్సిడర్ చేయొచ్చు 18 రూపాయలు ఎంతో పడినట్టుంది. అలాగే పర్ల్ బంచెస్ తీసుకున్నాను. చాలా చిన్న సైజ్ పర్ల్స్ తీసుకున్నానండి నేను, పెద్ద పర్ల్స్ తీసుకోలేదు. బాగా చిన్న సైజ్ పర్ల్స్ ఏమో 20 రూపీస్, ఒకటి 35 రూపీస్ పడింది. సింగిల్ బంచెసే. దీంతోపాటు మైక్రో బీడ్స్, కట్ బీడ్స్, ట్యూబ్ బీడ్స్ ఈ 3 మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మైక్రో బీడ్స్ అంటే బాగా చిన్న బీడ్స్ అనమాట. అంటే కట్ బీడ్స్లో చాలా 1 mm సైజ్ అనమాట. కుట్టడానికి కష్టంగా ఉంటుంది కానీ కుడితే చాలా బాగుంటుందన్నమాట ఈ మైక్రో బీడ్స్. ఈ మైక్రో బీడ్స్ తీసుకున్నాను. ఇవన్నీ పెర్ 10 గ్రామ్స్ 10 రూపీస్. నేను ప్రతి కలరు 20 గ్రామ్స్ తీసుకున్నాను కాబట్టి క్వాంటిటీ ఎక్కువ కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ట్యూబ్ బీడ్స్ చూసారనుకోండి, ఇది పెద్ద సైజ్ ట్యూబ్ బీడ్స్ అనమాట. 3 సైజెస్ తీసుకున్నాను. పెద్ద సైజ్ ట్యూబ్ బీడ్స్, అలాగే కట్ బీడ్స్, మైక్రో కట్ బీడ్స్, దాంతోపాటు రౌండ్ కలర్గా ఉండే షుగర్ బీడ్స్ తీసుకున్నాను. ప్రతిదీ 20 గ్రామ్స్ తీసుకున్నాను. ఈ కలర్ ఆ కలర్ అని నేను తన దగ్గర సెలెక్ట్ చేయలేదండి. తాను వీడియోలో ఒక 10 కలర్స్ చూపిస్తే అన్ని కలర్స్ 20 గ్రామ్స్ అని తీసుకున్నాను. సో ఎందుకు ఇన్ని ఎక్కువ తీసుకున్నానంటే, ఏది ఎప్పుడు కుడతానో తెలీదు. తర్వాత కుట్టేటప్పుడు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ మనకుంటే డిజైన్ అన్నది బాగా ఎలాబొరేట్గా కుట్టచ్చు, ఎక్కువ మెటీరియల్ యూస్ చేసి ఎక్కువగా అందంగా డెకరేట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో అన్ని కలర్ సైజెస్, అన్ని షేప్స్, అన్ని కలర్స్ తీసుకున్నాను నేను. సో ఇవి క్లిప్ స్టోన్స్ తక్కువ తీసుకున్నాను. అవి వైట్ కలర్ స్టోన్స్, అది ఈచ్ స్టోన్ 2 రూపీస్ పడింది. అవి కుందన్స్, ఇవి నీడిల్స్. టోటల్ ఐటమ్స్ అన్నీ అయితే ఇవ్వండి. ఎక్కువగా గోల్డ్ బీడ్స్ యూస్ చేస్తున్నాను కాబట్టి గోల్డ్ బీడ్స్ ఒకటి 50 గ్రామ్స్ తీసుకున్నాను. సో ప్రతి ఐటము క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఇవి లాంగ్ కట్ బీడ్స్, ఇవి షార్ట్ కట్ బీడ్స్, ఇవి మైక్రో కట్ బీడ్స్. రౌండ్గా ఉండే పూసల్లా ఉండేవి షుగర్ బీడ్స్, ఆ చివరన ఉండేవి 5 కలర్ జర్దోజీ. ఇవి నేను టోటల్ ఐటమ్స్ తీసుకున్నానండి. అరౌండ్ 2000 రూపీస్ అయింది ఓవరాల్గా ఈ ఐటమ్స్ అన్నీ. మీకు దీనికి సంబంధించి ఇంకా ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలి అంటే నా ప్రీవియస్ వీడియోస్ చూడండి. సో దట్ మీకు ఒక ఐడియా ఉంటుంది, అంటే ఎలాంటి మెటీరియల్ ఉంటుంది అన్నది. ఈ మెటీరియల్ యూస్ చేసి నెక్స్ట్ వీడియోస్లో చాలా మంచి డిజైన్స్ కుడదామనే ప్లాన్ అయితే ఉంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీ డౌట్లు ఏమన్నా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై తప్పకుండా ఇస్తాను. థ్యాంక్ యూ.